కరోనాకి ఎఫెక్ట్ అయిన వాళ్ళలో ఎక్కువగా గుండె జబ్బులు వస్తున్నాయని చెప్పి వింటున్నాం. ఇదంతా నిజమే అంటారా? వంశ పారపర్యంగా కూడా మనకు జెనెటిక్స్ని బట్టి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంటుందని అయితే వింటున్నాం. ఎంతవరకు వచ్చే అవకాశం ఉంటుంది సార్? ఎంత శాతం? జిమ్ చేసే వాళ్ళు ఎక్కువగా సడన్గా పడిపోవడము, అక్కడే స్పాట్లో డెత్ అవ్వడము, ఇలాంటి సంఘటనలు చాలా వింటున్నాం. సార్, ఒకసారి స్టంట్ వేసి అది మూసుకుపోయిన తర్వాత మళ్ళీ స్టంట్ వేయటం అనేది రిస్క్తో కూడుకున్న పని అంటారా? ఒకసారి హార్ట్కి సంబంధించిన సర్జరీ జరిగిన తర్వాత మళ్ళీ వాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చండి. సార్, ఆల్కహాల్ తీసుకునే వారికి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఎంతవరకు ఉంటుంది సార్? కొంతమంది అనుకుంటారు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల కూడా నొప్పి వస్తుంది అని చెప్పి. ఇది ఆయాసం నార్మల్గా కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కానీ, కొంతమంది ఎక్కువ ఎక్సర్సైజ్ చేయని వాళ్ళకి కానీ వస్తూనే ఉంటుంది. దీనికి దానికి డిఫరెన్స్ తెలుసుకునే అవకాశం ఉంటుందా సార్? నెగ్లెక్ట్ చేయొద్దండి. గ్యాస్ ట్రబుల్ పెయిన్ అనుకోవద్దండి, లేదా కండరాల నొప్పి అని అనుకోవద్దండి, లేదా ఎముకలు నొస్తున్నాయని అనుకోవద్దండి. గుండె ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎల్డిఎల్ హెచ్డిఎల్ లెవెల్స్ అనేవి ఎంతలో ఉంటే హెల్తీగా ఉన్నట్టు సార్? నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. చాలా మందిలో చూసుకుంటే కరోనా తర్వాత చాలా వయస్సు తక్కువ ఉన్న వాళ్ళలో కూడా గుండె జబ్బులు అనేది ఎక్కువగా చూస్తూ ఉన్నాం. ఎందుకని ఇంత చిన్న వయసులో గుండె జబ్బులు వస్తున్నాయి? అసలు రీజన్ ఏంటి? ఎక్కువగా ఆల్కహాల్, ఆయిల్స్ ఇలాంటివి ఎక్కువగా తీసుకున్న వారిలోనే హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఉంటుందా, లేదంటే ప్రతి ఒక్కరిలోనూ గుండె జబ్బు వచ్చే అవకాశం ఉంటుందా? ఇలాంటి మరిన్ని విషయాలు ఇప్పుడు సార్తో మాట్లాడి తెలుసుకుందాం. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ లక్కిరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఇప్పుడు సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, గుండె ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎల్డిఎల్ హెచ్డిఎల్ లెవెల్స్ అనేవి ఎంతలో ఉంటే హెల్తీగా ఉన్నట్టు సార్? సో దీన్నే కొలెస్ట్రాల్ అబ్నార్మాలిటీస్ ఆర్ డిస్లిపిడీమియా అంటాం. ఓకే, యూజువల్లీ ఎవ్రీబడి నోస్, అందరికీ తెలిసింది ఏంటంటే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఇస్ ద బ్యాడ్ కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఇస్ ద గుడ్ కొలెస్ట్రాల్. బట్ లాట్ ఆఫ్ పీపుల్ అందరూ ఏమనుకుంటారంటే మన కొలెస్ట్రాల్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది, ఓన్లీ ఫుడ్లో నుంచి మాత్రమే వస్తుంది అనుకుంటారు. బట్ ఇట్ ఈస్ ఓన్లీ ద పార్ట్ ఆఫ్ ద మన బాడీలో ఒక కొలెస్ట్రాల్ లెవెల్స్కి ఇట్స్ ఓన్లీ ఏ పార్ట్ ఓన్లీ. అంటే మొత్తం మనం బాడీలో ఉండే కొలెస్ట్రాల్ అంతా ఫుడ్లోనే తీసుకోవట్లేదు. అది ఫస్ట్ పాయింట్ గుర్తుకు పెట్టుకోవాలి. సెకండ్ థింగ్ ఏంటంటే మన బాడీలో ఎనీ ఫుడ్, వాట్ ఎవర్ ఫుడ్ వీ టేక్, సో ప్రైమర్లీ మనకు ఉండేది ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్. సో అపార్ట్ ఫ్రమ్ ఫ్యాట్స్ ఫ్రమ్ ద ఫుడ్ ఇంటేక్, మనము ప్రోటీన్స్ కానీ కార్బోహైడ్రేట్స్ తీసుకున్నా ఇవి ఎక్సెస్ మన బాడీలో ఉన్నప్పుడు ఇట్ విల్ కన్వర్ట్ టు ఫ్యాట్. అది ఫ్యాట్గా కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. సో నాట్ ఓన్లీ మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ లెవెల్స్కి ఆహారం ఒకటే కాదు, ఆహారంలో ఫ్యాట్స్ ఒకటే కాదు, మిగతా ఆహారం యొక్క కాంపోజిషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మనకి ఆహారంలో మనకి అలౌడ్ ఫ్యాట్ కంటెంట్ ఈస్ 25 to 30% ఆఫ్ మన ఫుడ్లో ఫ్యాట్ ఇంటేక్ అనేది ఉండాలి. ఒక 60% or 50 to 60% is carbohydrates, 20%, 15 to 20% is protein intake. ఇవి మన కంపోజిషన్ ఆఫ్ ఫుడ్ కంపోజిషన్లో ఇవి ఉండాలి. ఓకే, ఇవన్నీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి మన బాడీలో ఉండే కొలెస్ట్రాల్ని. సో రేంజెస్ అనేది చాలా అంటే డిఫరెంట్ కొలెస్ట్రాల్కి ఒక్కొక్క రేంజ్ ఉంటుంది, ఎప్పుడు అబ్నార్మల్ అని చెప్తాం అనేది. దీంట్లో మేజర్ కాంపోనెంట్స్ రెగ్యులర్గా మనం బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు మనం రెగ్యులర్గా చూసే కాంపోనెంట్స్ టోటల్ కొలెస్ట్రాల్ ఒకటి ఉంటుంది. సో టోటల్ కొలెస్ట్రాల్ less than 200 mg/dL ఉండాలి. ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ 250 ఇట్ ఈస్ ఇండికేషన్ ఫర్ ట్రీట్మెంట్. ఓకే, ట్రైగ్లిజరైడ్స్ తీసుకుంటాం. ట్రైగ్లిజరైడ్స్ యూజువల్లీ less than 150 mg/dL ఉండాలి. మోర్ దెన్ 200 mg/dL ఉంటే వీ హ్యావ్ టు టేక్ ద ట్రీట్మెంట్. దెన్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది యూజువల్గా ఇట్ ఈస్ అ గుడ్ కొలెస్ట్రాల్ కాబట్టి మన బాడీలో ఎక్కువ ఉండాలి. అంటే ఇట్ షుడ్ బి మోర్ దెన్ 60 mg/dL. లెస్ దెన్ అరౌండ్ 40 to 50. ఫీమేల్స్లో అయితే less than 50, మేల్స్లో అయితే less than 40 ఉంటే ఇట్స్ లో అమౌంట్ ఆఫ్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్. సో దట్ ఈస్ అ రిస్క్ ఫ్యాక్టర్ అగైన్. సో ఇవి మన బాడీలో ఉండే కొలెస్ట్రాల్, బేసిక్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఒక అబ్నార్మల్ వాల్యూస్ అనమాట. బట్ ఈవెన్ ఈ లెవెల్స్ కూడా ఒక్కొక్కసారి మనకి విత్ ఇన్ నార్మల్ రేంజ్ ఉండొచ్చు. ఉండి ఈవెన్ దెన్ పేషెంట్స్ కానీ పీపుల్ హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు. సో దెర్ ఆర్ అనదర్ కాంపోనెంట్ ఆఫ్ కొలెస్ట్రాల్, అంటే సబ్ కాంపోనెంట్స్ ఆఫ్ లిపిడ్స్ అంటాం మనం. లైక్ లైపోప్రోటీన్ ఏ అనేది ఇంపార్టెంట్, అపోలైపోప్రోటీన్స్ అనేవి ఉంటాయి. సో ఈ కాంపోనెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మనము ఒకవేళ ఈ బేసిక్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఈవెన్ విత్ ఇన్ నార్మల్ రేంజ్ ఉన్నా కానీ
మనం ఫర్దర్ టెస్టింగ్ ఆఫ్ కొలెస్ట్రాల్ అనేది చెక్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ గుడ్ కొలెస్ట్రాల్ అనేది నాట్ ఓన్లీ ఫ్రమ్ ఫుడ్, మనం తీసుకునే ఫ్యాట్ ఇంటేకే కాదు, రెస్ట్ ఆఫ్ ద ఫుడ్ ఇంటేక్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో మనం తీసుకునే ఫుడ్లో ఈక్వాలిటీ ఆఫ్ అంటే కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ప్రోటీన్స్ ఉండాలి, ఫ్యాట్స్ ఉండాలి. సో కొలెస్ట్రాల్ అనేది మన బాడీలో కూడా ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి అసలు కొలెస్ట్రాల్ అంటే ఫ్యాటీ ఫుడ్స్ తీసుకోవద్దా అనేది ఇట్స్ నాట్ కరెక్ట్. సో యువర్ బాడీ నీడ్స్ ఫ్యాటీ యాసిడ్స్, ఎందుకంటే మన ప్రతి బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ సెల్స్ అంటాం. ఈ ప్రతి సెల్స్ లో కూడా వీఆర్ హ్యావింగ్ లిపిడ్ కాంపోనెంట్స్. సో ఫర్ ఇంటగ్రిటీ ఆఫ్ అవర్ బాడీ వీ నీడ్ ఫ్యాట్స్, బట్ ఇట్ షుడ్ బి ఇన్ ఏ కంట్రోల్డ్ మేనర్, నాట్ ఇన్ ఎక్సెసివ్ మేనర్ అనమాట. సో ఫర్ సపోజ్ ఇఫ్ యూ టేక్ ఆయిలీ ఫుడ్స్, when you take deep fried foods, they are unhealthy. How much amount of oil you have to take? So oil is limitation around 4 teaspoons. 4 teaspoons per person. Okay. So that is the limitation of amount. Daily. So daily intake of this. So you should not take more than that. And second thing is then is what is the reusability of the oil? That is most important. You should not reuse it repeatedly. Fry చేసుకుంటాం అలానే పెడతాం మళ్ళీ reuse. So it should not be done. So ఇది ఒకటి. థర్డ్ థింగ్ ఏంటంటే నౌ ఆల్ ద మార్కెట్లో చాలా వరకు పార్షియల్లీ హైడ్రోజనేటెడ్ రిఫైన్డ్ ఆయిల్స్ అనేవి వస్తుంటాయి. దోస్ ఆర్ నాట్ హెల్తీ. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఆర్ ఆర్గానిక్ ఆయిల్స్ ఉంటే దోస్ ఆర్ బెటర్. సో ఫర్ ఫ్యాట్ ఇంటేక్. సో దీస్ ఆర్ ద కొలెస్ట్రాల్ అబ్నార్మాలిటీ లెవెల్స్ టు కన్సిడర్. ఓకే, ఎక్కువగా అంటే మనం తీసుకునే ఫుడ్స్ వల్ల కూడా హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అటువంటి ఫుడ్స్ ఏంటి సార్ అసలు? బేసికల్లీ బేసికల్లీ ప్రతి ప్రాబ్లమ్కి వాట్ ఎవర్ ప్రాబ్లమ్ యూ టేక్ నవ్ ఇట్ ఈస్ ఇట్ రిలేటెడ్ టు లైఫ్ స్టైల్. వాట్ ఈస్ మెంట్ బై లైఫ్ స్టైల్? టూ బేసిక్ కాంపోనెంట్స్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఈస్ ఫుడ్ అండ్ ఎక్సర్సైజ్. So in the food, healthy food. So what is healthy food? If you come to heart, what is heart healthy food? So usually ga manaki clinical studies and trials lo prove aina diets patterns anedi konni unnai. One of the important diet pattern is called Mediterranean diet pattern antam. So this is the Mediterranean anedi oka sea surrounding areas lo they follow this diet pattern. Vallalo heart problems ne chala takku unnai. So that is why it is recommended to safeguard your heart. హార్ట్ హెల్తీగా పెట్టుకోనికి దట్ ఈస్ యూజువల్లీ ద రికమెండెడ్ డైట్. దీంట్లో ఏముంటాయి? సో బేసికల్ ఇట్స్ లైక్ ఏ పిరమిడ్. ఈ పిరమిడ్ లో బేస్ అనేది చాలా పెద్దగా ఉంటుందంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ క్వాంటిటీ తీసుకోవాలి. టాప్ ఆఫ్ ద పిరమిడ్ స్మాల్ ఉంటుంది కాబట్టి అవి లో అమౌంట్ తీసుకోవాలి. సో ఇఫ్ యూ కమ్ టు ద బేస్ ఆఫ్ ద పిరమిడ్, ఫస్ట్ థింగ్ ఈస్ ఎక్సర్సైజ్ ఈస్ కంపల్సరీ ఇన్ దిస్ డైట్ ప్యాటర్న్ దట్ ఎవ్రీబడి హ్యాస్ టు ఫాలో. ఎటువంటి ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది సార్? మనకి గైడ్ లైన్స్ ప్రకారం, అమెరికన్ గైడ్ లైన్స్ ప్రకారం 150 minutes ఆఫ్ moderate intensity exercise per week. అంటే డైలీ 30 minutes ఫర్ 5 days. మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ అంటే కొంచెం వాక్, బ్రిస్క్ వాక్ ఆర్ మైల్డ్ సైక్లింగ్ కానీ మైల్డ్ స్విమ్మింగ్ కానీ ఇలా చేస్తే దట్ అమౌంట్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఫర్ 30 minutes per day is enough. లేదా హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్ అంటాం, దట్ ఈస్ రిక్వైర్డ్ ఓన్లీ 75 minutes per week. అంటే 20 minutes for 3 days, like 60 to 75 minutes per week. That is enough. So that even with this minimum exercise, you can stay healthy. Like what are the high intensity exercises? Like jogging and running, full length swimming, tennis adam, single person tennis adam. Ivanni kuda high intensity exercises. Along with that, for 3 days a week, a minimum time like 15 to 20 minutes of strengthening exercises. That also will have a positive impact on our హార్ట్ హెల్త్ అనమాట. సో దీస్ ఆర్ ద ఎక్సర్సైజ్ రికమెండేషన్స్ ఫర్ 1 person టు ఫాలో. సో ఇవి ఫాలో అవుతూ దెన్ డైట్. ద డైట్ బేసికల్లీ కంటైన్స్ ఆఫ్ హోల్ గ్రెయిన్స్ అండ్ సెరల్స్. అంటే పప్పు దినుసులు అవన్నీ కూడా రిఫైన్డ్. ఇప్పుడు మనం రైస్ తీసుకోండి, వీట్ తీసుకోండి, వాట్ ఎవర్ ద ప్రోడక్ట్స్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ దే ఆర్ ఆల్ రిఫైన్డ్. సో రిఫైన్డ్ ఫుడ్స్ అనేది యూ షుడ్ స్టాప్. ఒకరు ఈ రిఫైన్డ్ ఫుడ్స్ అనేది తినడం స్టాప్ చేయాలి. బికాస్ దీస్ ఆర్ హ్యావింగ్ high glycemic index, high glycemic, so more absorption and immediately sugar levels will rise, hormonal imbalance, insulin imbalance, all this will happen. So you should keep away from this refined foods nunchi dooram undali. Whole grains like whole wheat, brown rice, unpolished rice, ilanti తీసుకొని like millets, other grains, పప్పు దినుసులు ఇవన్నీ ఎక్కువ అంటే minimum daily you should take around 3 servings per day. You have to take these things. Next comes fruits and vegetables. Fruits and vegetables are one of the important component. Vegetarian diet, plant-based diet is much healthier than animal-based diet. Okay. So daily you should take around 4 to 5 servings of fruits and vegetables. In India, if you come, hardly
లెస్ దెన్ 50% ఆఫ్ ద పాపులేషన్ ఇన్ ఇండియా ఈట్ ఓన్లీ 1 time a week. అంటే ఒక్కసారి మాత్రమే వారంలో ఫ్రూట్స్ తీసుకుంటున్నారు మన భారతదేశంలో. యూ సీ హౌ మచ్ గ్యాప్ ఇస్ దేర్. ఓకే, ఈవెన్ వెజిటేబుల్స్ కూడా లైక్ డైలీ 4 to 5 servings ఆఫ్ వెజిటేబుల్స్ కూడా ఇట్ ఈస్ హార్డ్లీ 20 to 25% in all India. Okay, okay. So you see how much gap in the diet, healthy dietary patterns we are following. Okay, this is one of the important. Next thing is oils. Oils, limited amount. 1 teaspoon is equal to 5 grams. Okay. Okay, you should take around 4 to 5 teaspoons per person. That is the limitation amount. And reusable oils అనేది ఉండకూడదు. So among these oils, extra virgin olive oil is the better thing. And any plant based oil is good. ఆ plant based oils లో కూడా we have to go for like cold pressed oils. బెటర్ అవాయిడ్ రిఫైన్డ్ ఆయిల్స్ అనేది అవాయిడ్ చేయాలి. దాంట్లో కూడా మోనో అన్సాచురేటెడ్ ఆర్ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆయిల్స్ని ప్రిఫర్ చేయాలి, లైక్ సన్ఫ్లవర్, సోయాబీన్ ఆయిల్, సెసమే ఆయిల్. ఇవి దే ఆర్ గుడ్ ఇన్ మోనో ఆర్ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. ఓకే, దెన్ ఇఫ్ యూ కమ్ టు పౌల్ట్రీ ఆర్ ఫిష్, నాన్ వెజిటేరియన్. ఇన్ నాన్ వెజిటేరియన్ యూజువల్లీ ద ప్రిఫర్డ్ ఈస్ ఫిష్. ఎనీ ఆయిలీ ఫిష్ ఆర్ fish is the preferred non-vegetarian diet. Apart from that, poultry, chicken doesn't have any harmful effects on the heart, so you can take a chicken. That also like 2 to 3 servings per week, not more than that. Okay. Then if you come to dairy products, dairy also 1 or 2 times a day you can take dairy products. Then on the top, which is the minimal amount, like hardly once in a month, or even less than that, all the processed foods and the red meat. Red meat comes like mutton, lamb, sheep, pork, beef. All this comes under red meat. So it is not advisable to take all these things. And all sugar sweetened beverages like cool drinks, which is the very harmful. బయటికి పోతే చాలు కూల్ డ్రింక్ తాగుతారు, అది అలవాటు అయిపోతుంది అందరికి. సో అది అవాయిడ్ చేయాలి. బికాస్ అసలు అంటే హార్డ్లీ మంత్లో వన్స్ అని చెప్తున్నాం, ఇక్కడ అందరు చేసేది అంటే డైలీ 3 times తాగుతారు. యూ సీ హౌ మచ్ హార్మ్ఫుల్నెస్ వీఆర్ గెటింగ్ ఇన్ టు అవర్ బాడీ. అండ్ ఆల్ ద బేకరీ ప్రోడక్ట్స్ లైక్ ఆల్ ఆర్ coming from the refined wheat. లైక్ మైదా నుంచి బేకరీ ప్రోడక్ట్స్ అన్ని, సమోసాలు కానీ, పఫ్ఫులు కానీ, ఈవెన్ ఇఫ్ యూ సీ కేక్స్, లాట్ ఆఫ్ క్రీమ్ ఈస్ దేర్. సో ఈ ఆల్ థింగ్స్ ఆర్ refined products only. You should avoid hardly less than a month you should eat. But this is the bad thing. ఆ పైన ఉండేదే మనం అందరం కింద ఎక్కువ తింటున్నాం. సో దిస్ ఈస్ ద అన్హెల్తీ థింగ్ యూ షుడ్ నాట్ ఫాలో. సో దిస్ హెల్తీ డైట్ ఫాలో అవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇఫ్ యూ ఫాలో దిస్ హెల్తీ డైట్ అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్, వీ కెన్ కంట్రోల్ లాట్ ఆఫ్ రిస్క్ ఫ్యాక్టర్స్ లైక్ షుగర్ కానీ, బీపీ కానీ, స్ట్రెస్ లెవెల్స్ కానీ. వీ కెన్ రిడ్యూస్ ఆల్ ఆఫ్ ద థింగ్స్ విత్ హెల్తీ డైట్ అండ్ exercise. Okay, that is the importance of diet and exercise. సార్, చాలా మందిలో వింటుంటాము హార్ట్ అటాక్ అనేది సడన్ గా వస్తుంది, ఇంతకుముందు ఎప్పుడు ఉండదు, సడన్ గా వస్తుంది, ఎటువంటి సిమ్టమ్స్ కూడా లేవు, చాలా యాక్టివ్గా హెల్తీగా ఉన్నారు అని చెప్పి. నిజంగా ప్రతి ఒక్కరిలో కూడా సిమ్టమ్స్ అనేవి కనిపించవంటారా సార్ హార్ట్ అటాక్ వచ్చే ముందు? యూజువల్లీ హార్ట్ అటాక్ అనేది ఎందుకు వస్తుందంటే, మన రక్తనాళాలు అంటే గుండె పైన 3 రక్తనాళాలు ఉంటాయి. సో లెఫ్ట్ సైడ్ 2, రైట్ సైడ్ 1. ఇది వైటల్, మన హార్ట్ పంపింగ్ కి, మన హార్ట్ కూడా బ్లడ్ సప్లై అవ్వాలి. మన హార్ట్ ఏం చేస్తుంది, మన బాడీకి బ్లడ్ సప్లై చేస్తుంది. బట్ హార్ట్కి కూడా బ్లడ్ సప్లై కావాలంటే ఆ రక్తనాళాల ద్వారా బ్లడ్ అందాలి. ఓకే, సో ఆ రక్తనాళాలలో లోపల అంటే మనం ఇది ట్యూబ్ అనుకుంటే, ఈ లోపల ఇన్నర్ లైనింగ్ లో మనకి ప్రాబ్లం అంతా స్టార్ట్ అయ్యింది. ఈ ఇన్నర్ లైనింగ్ లో ఫ్యాట్ అక్యుములేషన్ అనేది డిపెండ్స్ ఆన్ వేరియస్ రీజన్స్ లైక్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ అవ్వచ్చు, మనం ఇప్పుడు డిస్కస్ చేసిన రిస్క్ ఫ్యాక్టర్స్ లైక్ బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, అన్హెల్తీ లైఫ్ స్టైల్, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. ఈ అన్నిటి వల్ల ఏమవుతుందంటే, యూజువల్లీ ద జనరల్ ప్రాసెస్ కూడా మనకున్న జెనెటిక్స్ ప్రకారం, వాట్ ఆర్ ద బేసిక్ ఫిజియాలజీ, మనకు ఒక ప్రాసెస్ అది. అంటే ఒక మనిషి పుట్టిన తర్వాత ఒక ప్రాసెస్ ఏంటంటే, కొలెస్ట్రాల్ అక్యుములేషన్ అనేది, అంటే కొవ్వు అనేది పేరుకుపోవడం 10 to 20 years నుంచే స్టార్ట్ అయిపోతుందండి అందరిలోనూ, ప్రతి ఒక్కరిలో. ఓకే, దట్ ఈస్ కామన్ ఫర్ ఆల్. ఓకే, అది స్టార్ట్ అవుతుంది అరౌండ్ ఫ్రమ్ 20 years ఇట్ విల్ స్టార్ట్. అది ఫర్దర్గా ఎలా హార్ట్ అటాక్ దారి తీస్తుంది అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ ఆల్ దీస్ రిస్క్ ఫ్యాక్టర్స్ వి డిస్కస్డ్. ఓకే, దట్స్ ద మెయిన్ థింగ్. సో దీంట్లో 2 రకాలు అనమాట. ఈ కొవ్వు అనేది నిదానంగా మన లెవెల్స్ని బట్టి పేరుకుపోతూ వస్తుంటుంది. సో 10% ఉండొచ్చు, 20%, 50%, 70%. ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ 70% బ్లాక్ ఉంటే మనకి గుండెకి అనేది
రక్తం అనేది సరిగా అందక మన హార్ట్ అనేది స్ట్రెస్కు గురి అవుతుంది. ఓకే ఓకే, ఇది ఒక మెథడాలజీ. సో అలా స్ట్రెస్కు గురైనప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు నేను నడుచుకుంటూ పోతున్నాను ఫాస్ట్గా, నాకు ఎక్సర్సైజ్ ఉన్నప్పుడు మన బాడీకి స్ట్రెస్ గురైనప్పుడు ఏమవుతుందంటే మనకు పంపింగ్ ఎక్కువ కావాలి. పంపింగ్ ఎక్కువ కావాలంటే హార్ట్కి బ్లడ్ అనేది ఎక్కువ అందాలి. ఎప్పుడైతే ఈ బ్లాక్ ఉంటుందో, లైక్ ఇప్పుడు ఇట్లా ఉంది, ఒక ట్యూబ్ ఉంది అనుకోండి, వాటర్ ఫ్లో అవుతుంది. ఇప్పుడు కంప్లీట్గా నార్మల్గా ఉన్నప్పుడు ఫాస్ట్గా ఫ్లో అవుతుంది. అదే నువ్వు హాఫ్ బ్లాక్ అయిపోయింది అనుకోండి, స్లో వస్తుంది. లైక్ ద సేమ్ వే మన హార్ట్ గుండె రక్తనాళాల్లో కూడా ఈ బ్లడ్ అనేది ఈ బ్లడ్ వెజల్ అనేది మూసుకుపోయింది అనుకోండి 70%, బ్లడ్ స్టెప్ అనేది తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు హార్ట్ పంపింగ్ అనేది తగ్గుతుంది. అప్పుడు మనకు సిమ్టమ్స్ లైక్ నడిచినప్పుడు కానీ, ఏదైనా పని చేసినప్పుడు కానీ, స్ట్రెస్లో ఉన్నప్పుడు ఆయాసం రావడము, ఛాతీ నొప్పి రావడము, కళ్ళు తిరగడము, వీక్నెస్ లాగా ఉండడము, ఇలా మేనిఫెస్ట్ అవుతుంది కొందరిలో. ఇది అంటే మేజర్ హార్ట్ అటాక్ రాకముందు, సడన్ హార్ట్ అటాక్ రాకముందు ఇలాంటి సిమ్టమ్స్ ఫేస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ చాలా మంది ఏం చేస్తారంటే ఇవి ఏజ్ తో రిలేటెడ్ అలా వచ్చినాయి అనుకోవడమో, లేదంటే నేను పని చేసినాను కాబట్టి పని చేస్తే ఇలా ఉంటాయి అనుకోవడం అనేది నెగ్లెక్ట్ చేస్తారు. సో ఆ నెగ్లిజెన్స్ వల్ల వీళ్ళు రికగ్నైజ్ చేయకపోవడం వల్ల సడన్ గా హార్ట్ అటాక్ కి గురవుతారు. బట్ ఇది ఒక కాంపోనెంట్ అయితే, ఇప్పుడు మనం 70% అయితే మనకు సిమ్టమ్స్ తెలుస్తాయి. బట్ ఈవెన్ సడన్ హార్ట్ అటాక్స్ అనేది ఈ మెకానిజం వేరు. ఈ సడన్ హార్ట్ అటాక్ లో ఏమవుతుందంటే, ఫర్ సపోజ్ 20% బ్లాకే ఉంది మనకి, 20% బ్లడ్ ఫ్లో బాగానే ఉంటుంది. బట్ ఈ అన్కంట్రోల్ షుగర్ కానీ, బీపీ ఎక్కువైనప్పుడు కానీ, లేదా స్ట్రెస్ గురైనప్పుడు కానీ, ఇలా ఏమవుతుందంటే ఈ పొర ఉంటుంది, ఏది కొలెస్ట్రాల్ పెరిగిపోయిన దాని మీద పొర, అది సడన్ గా రప్చర్ అయిపోతుంది, బర్స్ట్ అయిపోతుంది. బర్స్ట్ అయినప్పుడు ఈ లోపల ఉండేటివి బ్లడ్లో ఎక్స్పోజ్ అవడం వల్ల మన బ్లడ్లో ఉండే ప్లేట్లెట్స్ కోయాగులేషన్ ఫ్యాక్టర్స్, అంటే బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అంటాం, ప్లేట్లెట్స్, అవి సడన్గా వచ్చేసి అక్కడ అన్ని చేరుకుపోతాయి. చేరుకుపోయినట్టు ఇమీడియట్గా బ్లడ్ వెజల్ అనేది బ్లాక్ అవుతుంది. ఇమీడియట్గా బ్లాక్ అయినప్పుడు సడన్ హార్ట్ అటాక్ వస్తుంది అనమాట. ఇది సడన్ హార్ట్ అటాక్ రానికి ముఖ్య కారణం. ఓకే, సో దానికి మనము ప్రియంటివ్గా మనకున్న రిస్క్ ఫ్యాక్టర్స్ని చెక్ చేసుకోవడం, రెగ్యులర్గా ఉన్న వాటిని కంట్రోల్లో పెట్టుకోవడం, హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అవడం వల్ల ఇవన్నీ తగ్గించుకునే ఛాన్స్ ఉంటుంది. బట్ వీ కాంట్ కంప్లీట్లీ ప్రివెంట్, వీ కెన్ రెడ్యూస్ ద ఛాన్సెస్, బట్ వీ కాంట్ కంప్లీట్లీ ప్రివెంట్. ఓకే, ఇది మెకానిజం ఆఫ్ హార్ట్ అటాక్. సో ప్రీవియస్గా ఏ సిమ్టమ్స్ లేని వాళ్ళు కూడా ఈ 20% ప్లాక్స్ అనేది సడన్ గా బర్స్ట్ అయినప్పుడు సడన్ హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఓకే, ఇది అక్యూట్ హార్ట్ అటాక్ అంటాం. మనం ఫస్ట్ ప్రీవియస్గా స్లోగా నడిచేటప్పుడు వచ్చేదాన్ని క్రానిక్ కొరోనరీ సిండ్రోమ్స్, క్రానిక్ హార్ట్ అటాక్ లాగా చెప్పొచ్చు అనమాట. ఇది మనకు హార్ట్ అటాక్ వచ్చే విధానం. ఓకే సార్, ఇందాక మీరు కూడా చెప్పారు చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు అని. కొంతమంది అనుకుంటారు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల కూడా నొప్పి వస్తుంది అని చెప్పి, అది ఇది ఆయాసం నార్మల్ గా కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కానీ, కొంతమంది ఎక్కువ ఎక్సర్సైజ్ చేయని వాళ్ళకి కానీ వస్తూనే ఉంటుంది. దీనికి దానికి డిఫరెన్స్ తెలుసుకునే అవకాశం ఉంటుందా సార్? ఇప్పుడు యూజువల్ గా హార్ట్ అటాక్ లో వచ్చే పెయిన్ ఏంటంటే, మనం ఛాతీ చాలా బరువు ఉంటుంది అనమాట. అంటే ఒక 100 kgs వెయిట్ పెట్టినట్లు ఉంటుంది మన ఛాతీ మీద, ప్రెషర్ ఫీల్ అవుతాం. ఓకే, నొప్పి కాదు, బేసికలీ ఇట్స్ లైక్ డిస్కంఫర్ట్. హెవీ బరువు పెట్టేస్తే ఏమవుతుంది, ఊపిరి ఆడకుండా. సో ఆ బరువుతో పాటే మనకి ఈ ఊపిరి ఆడకుండా ఉండే సెన్సేషన్ తెలుస్తుంది అనమాట. సో దట్ ఈస్ టిపికల్ ఆఫ్ హార్ట్ అటాక్. ఓకే, అది చాలా ఇంపార్టెంట్. అలా కాకుండా సమ్ టైమ్స్ సూదులు కూర్చున్నట్లు ఉండడం కానీ, లేదా ఏదో మైల్డ్గా నలతగా ఉండి మైల్డ్ పెయిన్ తెలుస్తూ ఉంది, లేదా ఆ పెయిన్ ఇట్లా చేతికంతా పాకుతున్నట్లు తెలియడము, దాంతో పాటు వామిటింగ్ వచ్చిన సెన్సేషన్ ఉండడం కానీ, లేదా కళ్ళు తిరిగినట్లు ఉండే అవకాశం ఉంటుంది. ఓకే, చెమటలు పట్టిపోతాయి, చాలా ఎక్కువ పట్టిపోతాయి చెమటలు. సో ఇలా కూడా సిమ్టమ్స్ ఉండొచ్చు అనమాట. ఓకే, సో బట్ గ్యాస్ట్రిక్ పెయిన్ ఎలా ఉంటుంది యూజువల్గా ఏంటంటే, మనకి కొంచెం ఈ పొత్తి కడుపులో మంటగా ఉంటుంది, మంటగా ఉండి ఆ పైకి గ్యాస్ట్రిక్ రిఫ్లక్స్ అంటాం, యాసిడ్ కాబట్టి ఆ రిఫ్లెక్షన్ కూడా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా మనకు బర్నింగ్ ఉంటుంది గొంతు వరకు. యూజువల్గా గ్యాస్ట్రిక్ పెయిన్ అలా ఉంటుంది అనమాట. బట్ ఎనీ టైప్ ఆఫ్ పెయిన్, అంటే మనం డిస్క్రైబ్ చేసుకున్న పెయినే హార్ట్ అటాక్ ఉండాల్సిన అయితే ఉండదు, అది టిపికల్. అలా ఉంటే కంపల్సరీ హార్ట్ అటాక్. బట్ అలా కాకుండా కూర్చున్నట్లున్న పెయిన్గా ఉన్న అది కూడా హార్ట్ అటాక్ అయి ఉండొచ్చు. ఓకే, ఎనీ పెయిన్. అట్స్ వై నేను ఎప్పుడు ప్రతి ఇంటర్వ్యూలో ప్రతి ఒక్కరికి నేను ఒకటే చెప్తాను, నీకు ఎటువంటి ఛాతీ నొప్పి వచ్చినా ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు దాటిన తర్వాత నెగ్లెక్ట్ చేయొద్దండి. గ్యాస్ ట్రబుల్ పెయిన్ అనుకోవద్దండి, లేదా కండరాల నొప్పి అని అనుకోవద్దండి, లేదా ఎముకలు నొస్తున్నాయని అనుకోవద్దండి. మీకు ఆ నొప్పి తగ్గట్లేదు, విపరీతమైన నొప్పి ఉంది, ఆ ఇంటెన్సిటీ అంటాం, పెయిన్ ఇంటెన్సిటీ అంటాం, మైల్డ్గా ఉంది, పెరుగుతుంది, ఆ ఇంటెన్సిటీ అలా పెరుగుతూ ఉన్నా, సో అలాంటప్పుడు ఇమ్మీడియట్గా ఒకే ఒక చిన్న టెస్ట్,
ఓకే. ఈసీజీ టెస్ట్ అంటాం. జస్ట్ హాస్పిటల్ ఎక్కడికి పోయినా, ఏ చిన్న క్లినిక్ పోయినా మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ డయాగ్నోస్టిక్ సెంటర్లలో కూడా ఈసీజీ అవైలబిలిటీ ఉంటుంది. ఓకే. సో అలా ఇబ్బంది ఉన్న వాళ్ళు ఒక చిన్న ఈసీజీ దట్ కాస్ట్ వెరీ లెస్ దాన్ అరౌండ్ 200 to 300 కంటే ఎక్కువ ఉండదు ఈసీజీ అనేది. ఓకే, సో ఎక్కడికి పోయినా అలాంటి ఈసీజీ అనేది తీస్తారు. సో ఆ చెస్ట్ పెయిన్ అనేది ఎటువంటి చెస్ట్ పెయిన్ ఉన్నా ఒక ఈసీజీ తీసుకుంటే ప్రాణం కాపాడుకోవచ్చు. ఎందుకంటే అక్యూట్ హార్ట్ అటాక్ ఈసీజీలో చాలా ఈజీగా తెలిసిపోతుంది. సో దాంట్లో హార్ట్ అటాక్ చేంజెస్ ఉన్నాయా, ఇమీడియట్గా డాక్టర్స్ అక్కడ ఉన్న అవైలబిలిటీ ఉంటే ట్రీట్మెంట్ ఇస్తారు, లేదంటే రెఫర్ చేస్తారు. ఒకవేళ అది నార్మల్గా ఉందంటే ఊపిరి పీల్చుకొని దెన్ యూ కెన్ ఎవాల్యుయేట్ స్లోలీ. ఓకే, సో ఎనీ టైప్ ఆఫ్ చెస్ట్ పెయిన్, ఎటువంటి ఛాతి నొప్పి ఉన్నా కానీ ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా ఇమీడియట్గా ఒక ఈసీజీ టెస్ట్ తీసుకొని మీ ప్రాణాలను కాపాడుకోండి. దట్స్ ద గుడ్ థింగ్. సార్, వన్స్ పెయిన్ వచ్చింది అనగానే వెంటనే టెన్షన్ ఎక్కువైపోతుంది, అసలు పక్కన ఉన్న వాళ్ళకి కూడా ఏం చేయాలనేది అర్థం కాదు. అటువంటి టైంలో మనం హాస్పిటల్కి వెళ్ళే ముందుగానే ఇంట్లో జాగ్రత్త తీసుకునే అవకాశం ఉందంటారా సార్? బేసికల్లీ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇట్లా సడన్ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు దెర్ ఈస్ నో టైం. ఈవెన్ విత్ దిస్ లేటెస్ట్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ మనకు ఇంతకుముందు హార్ట్ అటాక్ ఎలా కనుక్కోవాలో రీచబిలిటీ ఉండేది కాదు, ఏది ఇన్వెస్టిగేషన్స్ కానీ. ఇప్పుడు ఎక్కడికి పోయినా ఏ చిన్న విలేజ్కి కానీ చిన్న టౌన్కి వెళ్ళినా ఫాస్ట్గా వెళ్ళొచ్చు, ఈసీజీ తీయించుకోవచ్చు, డయాగ్నోస్ చేసుకోవచ్చు. ఇంత అడ్వాన్స్మెంట్స్ ఇన్ ట్రాన్స్పోర్టేషన్ ఉన్న, టెక్నాలజీలో ఉన్న, ఈవెన్ ఇప్పటికీ కూడా బిఫోర్ రీచింగ్ ద హాస్పిటల్ 50% of the people die at home or during the transport to hospital. So that much severity is the heart attack. So it doesn't give time. Basically it doesn't give time. It depends on lot of factors. హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు సడన్ గా చనిపోవచ్చు. ఇంట్లో ఇప్పుడు మనం చాలానే వింటుంటాం, నిద్రలోనే చనిపోయినారు. ఇట్ విల్ హ్యావ్ సడన్ గా బ్లాక్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ మన కండరం అనేది ఎలక్ట్రికల్ సిస్టమ్ ఉంటుంది బాడీలో, అది సడన్ గా బ్లడ్ ఫ్లో తగ్గిపోవడం వల్ల ఫిబ్రిలేట్ అవుతుంది అనమాట. ఫిబ్రిలేట్ అంటే హార్ట్ రేట్ అనేది ఫాస్ట్ కొట్టుకుంటుంది. సో అది రికగ్నైజ్ చేసే లోపలనే పేషెంట్ విల్ డై. బికాస్ చాలా మందికి తెలియదు హౌ టు రికగ్నైజ్ ఇట్. ఓకే, దట్స్ వై ఇమీడియట్లీ వెన్ ద పర్సన్ ఎవరైతే కొలాప్స్ అయిపోయి పడిపోతారో వాళ్ళకి మనం ఇంటికి సిపిఆర్ అనేది స్టార్ట్ చేయమని చెప్తాం. సో దట్ విల్ గివ్ టైమ్. అంటే ఒక మెడికల్ పర్సన్ వచ్చి ట్రీట్మెంట్ ఇచ్చే లోపల ఇట్ విల్ గివ్ టైమ్. ఎందుకంటే మనం ప్రెస్ చేసినప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరుగుతుంది కాబట్టి ఇట్ విల్ కీప్ అవర్ బ్రెయిన్ అండ్ అదర్ ఆర్గన్స్ ఇంటాక్ట్ కాబట్టి. సో ఇప్పటికీ కూడా 50% ఆఫ్ ద హార్ట్ అటాక్స్ కాంట్ రీచ్ హాస్పిటల్. కాబట్టి ఇటువంటి వారు ఫస్ట్ ప్రికాషనరీ మెజర్స్ ఏంటంటే స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్. ఎందుకంటే మన లైఫ్ స్టైల్ మనల్ని ఈ ఎరాలోకి తోసేసింది. మనం అందరం కూడా వర్స్ట్ లైఫ్ స్టైల్లోనే ఉన్నాం. ఎవ్రీబడి ఈజ్ లైక్ దట్. ఓకే, 30 years దాటితే బీ కేర్ఫుల్, 40 years దాటితే ఇంకా బీ కేర్ఫుల్. సో యాన్యువల్ స్క్రీనింగ్ చెకప్స్, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. దట్ ఈస్ ఎవ్రీ ఇఫ్ యూ తీసుకుంటే బీపీ కానీ షుగర్ కానీ 1 in 3 persons ఆర్ అన్డయాగ్నోస్డ్. ఓకే, సో ఎవరికి తెలియదు. హాస్పిటల్ పోతే బీపీ ఉందన్నారు, హాస్పిటల్ పోతే షుగర్ ఉందన్నారు అని చెప్తారు. సో మనకు తెలియదు చాలా జబ్బులు మనకు ఉన్నాయని, బికాస్ అర్లీ స్టేజెస్ లో మేనిఫెస్ట్ కావు సిమ్టమ్స్ అనేది. సో వీ హ్యావ్ టు ఐడెంటిఫై త్రూ సమ్ ఇన్వెస్టిగేషన్స్. సో యాన్యువల్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సెకండ్ థింగ్, బీపీ కానీ షుగర్ కానీ కొలెస్ట్రాల్ అబ్నార్మాలిటీస్ ఉన్న వాళ్ళు కానీ వీళ్ళందరూ చాలా జాగ్రత్తగా ఇప్పుడు బీపీ ఉన్న వాళ్ళు దే హ్యావ్ టు కీప్ 1 BP మానిటర్ ఇన్ దర్ హోమ్. ఇప్పుడు ఎందుకంటే హాస్పిటల్లో చూసే బీపీ వాల్యూస్ కంటే ఇంట్లో ఉన్న బీపీ వాల్యూస్ చాలా యాక్యురేట్ ఉంటుంది. దట్ హోమ్ బీపీ బేస్డ్ ట్రీట్మెంట్సే ఇస్తాం మేము కూడా. ఇఫ్ సంబడి ఎవరన్నా ఇంట్లో బీపీ రెగ్యులర్గా నోట్ చేసుకుంటున్నారంటే ఆఫీస్లో ఒక 20 వరకు ఎక్కువ ఉండొచ్చు బికాస్ ఆఫ్ యాంగ్జైటీ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్. ఓకే, హోమ్ బీపీ మానిటరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ బీపీ కంట్రోల్లో పెట్టుకోండి. ఓకే, రెగ్యులర్గా బీపీ మిషన్ అనేది పెట్టుకోవాలి. బీపీ షుగర్ ఉన్న వాళ్ళు కూడా అట్లీస్ట్ మంత్లీ చెక్ చేయించుకోవాలి. ఎవ్రీ 3 months HbA1c టెస్ట్ అనేది ఒకటి చేసుకోవాలి. ఓకే, స్ట్రిక్ట్ కంట్రోల్ ఆఫ్ బీపీ అండ్ డయాబెటీస్ చేసుకోవాలి. కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా స్ట్రిక్ట్ కంట్రోల్లో ఉండాలి. హెల్తీ లైఫ్ స్టైల్, టేక్ హెల్తీ ఫుడ్. అవసరమైనంత మాత్రమే తినండి, అనవసరంగా ఏదో ఇప్పుడు ఏంటంటే అవైలబిలిటీ ఈజీ అయిపోయింది. ఇఫ్ యూ సీ సమ్ 30 years బ్యాక్ పీపుల్ ఆర్ డైయింగ్ ఫ్రమ్ మాల్ న్యూట్రిషన్. ఫుడ్ కానీ ఇవన్నీ అందక చనిపోయేవాళ్ళు. బట్ ఇప్పుడు అంతా బికాస్ మాల్ న్యూట్రిషన్ వల్ల ఫుడ్ వల్ల ఇట్లా అయిపోతున్నారని గవర్నమెంట్స్ అన్ని ఏం చేశారంటే పాలసీస్ ఈజీ అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ చేసేసాయి. లైక్ ఫ్రీ పథకాలు కానీ అంటే చాలా ప్రొవిజన్స్ ఇచ్చేసారు. ఎవరు కూడా ఆకలితో చావకూడదు అనేసి. ఇప్పుడు ఈజీ అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ అయిపోయింది. సో యూ డోంట్ హ్యావ్ టు మూవ్ అవుట్ టు గెట్ ఫుడ్. సో ఈజీ అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ అయిపోయిన తర్వాత వచ్చింది కదా ఉంది కదా అని తినేస్తా ఉన్నారు. దట్ విల్ లీడ్ టు లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో టేక్ యువర్ హెల్తీ డైట్, టేక్ రిక్వైర్డ్ ప్రపోర్షన్స్ ఓన్లీ.
అండ్ డూ రెగ్యులర్ ఎక్సర్సైజ్. సో ఇలా ప్రికాషనరీ మెజర్స్ తీసుకుంటే మనము ఈ హార్ట్ అటాక్ సడన్ గా వచ్చే దాని నుంచి ప్రివెంట్ చేసుకోవచ్చు. బట్ బిఫోర్ ఎనీథింగ్ అంటే ఒక హార్ట్ అటాక్ వచ్చే ముందర మనకి మినిమం కొంచెం ఛాతి నొప్పి కానీ ఆయాసంగా ఫీల్ అవ్వడం, ఆ ఆయాసంతో యాంగ్జైటీ, ఎయిర్ హంగర్ అంటాం, మనకి ఏదో గాలి ఆడట్లేదు అనిపిస్తుంది, ఓకే యాంగ్జైటీ స్టార్ట్ అవుతుంది, చెమటలు పట్టచ్చు, వామిటింగ్ సెన్సేషన్ ఉండొచ్చు, సో చెయ్యి లాగచ్చు, ఇలాంటి మైల్డ్ ప్రికాషనరీ సైన్స్ ఉంటాయి. పర్టికులర్లీ మనం తీసుకుంటే డయాబెటీస్ కానీ, ఎల్డర్లీ మోర్ దాన్ 60-65 ఇయర్స్ వాళ్ళలో కానీ, ఫీమేల్స్ కానీ పర్టికులర్లీ ఈ 3 కేటగిరీలో సిమ్టమ్స్ అనేది చాలా తక్కువగా తెలుస్తాయి. ఛాతి నొప్పి వచ్చినా దే కాంట్ రికగ్నైజ్, ఎందుకంటే మైల్డ్గా ఉంటాయి వాళ్ళలో. సో ఆ మైల్డ్ది నెగ్లెక్ట్ చేస్తే మోర్ డేంజర్స్. సో పర్టికులర్లీ ఫీమేల్స్, ఎల్డర్లీ పీపుల్ మోర్ దెన్ 60-65 ఇయర్స్ అండ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎంత మైల్డ్ సిమ్టమ్ ఉన్నా ఇమీడియట్గా దే షుడ్ గో టు హాస్పిటల్ అండ్ ఎవాల్యుయేట్. దాన్ని సరి చేసుకుంటే మనము అర్లీగా రికగ్నైజ్ చేసుకొని విల్ ప్రివెంట్ ఫర్దర్ కాంప్లికేషన్స్. ఇవి మనకు హార్ట్ అటాక్ ముందు వచ్చే ప్రికాషనరీ సైన్స్. ఓకే సార్, ఆల్కహాల్ తీసుకునే వారికి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఎంత వరకు ఉంటుంది సార్? అది ప్రమాదకరమైంది అంటారా? కంపల్సరీ వస్తుందండి. ప్రీవియస్గా ఏమైందంటే లాట్ ఆఫ్ స్టడీస్, ఐ థింక్ జెంట్స్లో ఒక డైలీ ఒక 2 డ్రింక్స్ కానీ, 2 డ్రింక్స్ అంటే బాటిల్స్ కాదు, దర్ ఇస్ సమ్ లిమిట్ ఆఫ్, అంటే ఒక బీర్ తీసుకుంటే 300 ml, ఆర్ ఇఫ్ యూ టేక్ వైన్ 150 ml, ఆర్ ఇఫ్ యూ టేక్ ఆల్కహాల్ లైక్ విస్కీ 40% ఆల్కహాల్ తీసుకుంటే ఒక 40 ml, అట్లా ఉండేటివి. లైక్ 2 drinks per day ఫర్ మెన్ అండ్ 1 drink per day ఫర్ ఉమెన్ అనేది. బట్ ఆల్ ద రీసెంట్ గైడ్ లైన్స్ ఫర్ ద పాస్ట్ 2 years మనకు వచ్చిన క్లినికల్ ట్రయల్స్ అండ్ స్టడీస్, వాట్ ఎవర్ ఆల్కహాల్ యూ టేక్ ఇట్ ఈస్ రిస్కీ ఓన్లీ. ఓకే, వాట్ ఎవర్ ఆల్కహాల్, ఎంత అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ తీసుకున్నారో దానివల్ల మీకు హాని అయితే ఉంది. సో బెటర్ కంప్లీట్లీ అవాయిడ్ ఆల్కహాల్ ఇంటేక్. ఓకే, దట్స్ ద రీసెంట్ స్టడీస్ షోన్ అస్. ప్రీవియస్ గా ఏదో సమ్ హెల్త్ బెనిఫిట్స్ అని అందరూ అనుకుంటా ఉండేవాళ్ళు, బట్ దర్ ఇస్ నథింగ్ లైక్ దట్. వాట్ ఎవర్ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ యూ టేక్, యువర్ మీ హెల్త్ అనేది డ్యామేజ్ అవుతూ వస్తుంది. సమ్ డే ఇట్ విల్ అక్యుములేట్ అండ్ కాజ్ మేజర్ బిగ్ ప్రాబ్లమ్స్ అన్నమాట. సో ఇలా ఒకటి ఉంటుంది. రెండోది, ఆల్కహాల్ అనేది ఎప్పుడో ఒకసారి కదా తాగేది అనుకొని, ఈరోజు ఏసీసైల్ బాటిల్స్ అనుకొని 3 బాటిల్స్ ఇట్లా తీసుకునే వాళ్ళు ఉంటారు కొందరు, ఎప్పుడో ఒకసారి తీసుకుంటున్నాను కదా, అది కూడా రాంగ్. ఎందుకంటే అంత బింజ్ ఆల్కహాల్ డ్రింకింగ్ అంటాం దాన్ని. సో ఆ బింజ్ ఆల్కహాల్ డ్రింకింగ్ ఏమవుతుందంటే హార్ట్ రేట్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి. హార్ట్ రేట్ అబ్నార్మాలిటీస్, సడన్ గా హార్ట్ రేట్ ఎక్కువైపోయి పేషెంట్ మే డై. ఓకే, సో బింజ్ ఆల్కహాల్ డ్రింకింగ్ అవాయిడ్ కంప్లీట్లీ. ఓకే, దట్ ఈస్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్. క్రానిక్ ఆల్కహాల్ ఇంటెక్స్, రోజు 2 తీసుకుంటున్నా, 3 తీసుకుంటున్నా, నాకేమైతుంది, నేను బాగున్నా కదా, టెస్ట్లు అన్ని చేయించుకున్నా నార్మల్గా ఉన్నాయి, పోయినసారి చేయించుకున్నా, ఈసారి చేయించుకున్నా నార్మల్గా ఉన్నాయి అనుకుంటారు. బట్ సమ్ డే యువర్ హార్ట్ ఈస్ గోయింగ్ టు ఫెయిల్. సో ఆల్కహాలిక్ కార్డియోమయోపతి అంటాం. ఒకసారి హార్ట్ ఫెయిల్ అయ్యి ఇర్రివర్సిబుల్ స్టేజ్లోకి వెళ్ళింది అనుకోండి, నథింగ్ విల్ హెల్ప్. ఎన్ని మందులు అన్నా ఏం చేసినా నీకు మళ్ళీ నార్మల్ ఫంక్షన్కి రాదు. వీ హ్యాడ్ సీన్ యంగ్స్టర్స్ ఆ స్టేజ్కి పోవడం కూడా మేము చూసాము. కంప్లీట్గా రోజు తాగే వాళ్ళను చూసి వాళ్ళ ఇర్రివర్సిబుల్ స్టేజ్ ఆఫ్ హార్ట్ ఫెయిల్యూర్ అంటాం, అక్కడికి వెళ్ళిన వాళ్ళని చూసాము. నెక్స్ట్ వీళ్ళల్లో ట్రైగ్లిజరైడ్ అబ్నార్మాలిటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, దెన్ హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఈవెన్ దే ఆర్ మోర్ ప్రోన్ టు లివర్ డిసీజ్, క్రానిక్ లివర్ డిసీజ్ అండ్ సిరోసిస్ అంటాం, ప్యాంక్రటైటిస్ అంటాం. సో లాట్ ఆఫ్ కాంప్లికేషన్, అంటే నాట్ ఓన్లీ హార్ట్, ఇట్ విల్ డ్యామేజ్ అదర్ ఆర్గాన్స్ ఆల్సో. సో వెన్ ఒకసారి ఇది హానిగా అనిపిస్తుంది అంటే యూ షుడ్ గెట్ అవే ఫ్రమ్ సిస్టమ్ అంతా ఎఫెక్ట్ అవుతుంది. సో యూ షుడ్ గెట్ అవే ఫ్రమ్ దమ్. బెటర్ డోంట్ టేక్ ఆల్కహాల్. అలవాటు ఉన్న వాళ్ళు కూడా, ఇఫ్ ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ యూ టు స్టాప్, reduce your amount slowly and completely stop it and stay healthy. Okay, అది ఆల్కహాల్ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్. సార్, ప్రతి ఒక్కరం కూడా వింటూనే ఉంటాం ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ 2 కూడా ప్రమాదకరమని. ఇప్పుడు మీరు కూడా చెప్పారు ఆల్కహాల్ తీసుకుంటే ఎటువంటి ప్రమాదం, మరి స్మోకింగ్ తీసుకునే వాళ్ళలో ఎటువంటి ప్రమాదాలు ఉంటాయి, ప్రత్యేకించి హార్ట్కి సంబంధించి ఎలాంటి హాని జరుగుతుంది? స్మోకింగ్ ఈజ్ ద డెడ్లియెస్ట్ రిస్క్ ఫ్యాక్టర్ అండి. 2 పెద్ద అనారోగ్యాన్ని చేయగలిగే జబ్బులు ఏంటంటే, ఒకటి షుగర్, రెండోది స్మోకింగ్. ఈ 2 చాలా డేంజరస్. అంటే బాడీలో ప్రతిదీ అఫెక్ట్ అయిపోతుంది. ఈ 2 వల్ల ప్రతి ఆర్గన్ బాడీలో అఫెక్ట్ అయిపోతుంది. స్మోకింగ్ అనేది మన బ్లడ్ వెజల్స్లో ప్రతి బ్లడ్ వెజల్ని కొవ్వు పెరిగిపోయి చేసే ఛాన్స్ ఇస్తుంది, ఇన్ఫ్లమేషన్ ఉంటుంది, బ్లడ్ క్లాటింగ్ రిస్క్ పెరుగుతుంది. సో ఒక బ్లడ్ వెజల్ అనేది మన బాడీ మొత్తం బ్లడ్ వెజల్స్ ఉంటాయి. సో ఎక్కడైనా ఇవి అఫెక్ట్ అవ్వచ్చు. సో ఒక ఆర్గాన్, ఏ ఆర్గాన్ బ్లడ్ వెజల్ అఫెక్ట్ అయితే ఆర్గాన్ ఫెయిల్ అయిపోతుంది. అండ్ పర్టికులర్లీ స్మోకింగ్ విల్ కాజ్ ఎవ్రీ టైప్ ఆఫ్ క్యాన్సర్. మనకు తెలిసిందే, ఓరల్ క్యాన్సర్, ఓకే, లంగ్ క్యాన్సర్, ఈసోఫేజియల్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, కోలాన్ క్యాన్సర్ అన్నీ వస్తాయి స్మోకింగ్తో. ఓకే,
అండ్ డెఫినెట్లీ స్మోకింగ్ హార్ట్ అటాక్స్కి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కాజ్. స్మోకింగ్ వల్ల ప్రపంచంలో సంవత్సరానికి 1 బిలియన్ పీపుల్ ఆర్ డయింగ్. ఇండియాలో 1 మిలియన్ పీపుల్ ఆర్ డయింగ్ బికాస్ ఆఫ్ స్మోకింగ్. ఆల్మోస్ట్ 30% ఆఫ్ ద ఇండియన్స్ ఆర్ స్మోకర్స్. ఓకే, ఇది మన స్టాటిస్టిక్స్. సో దట్ మచ్ సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నప్పుడు యూ షుడ్ కంప్లీట్లీ స్టాప్ ఇట్. యూజువల్లీ గవర్నమెంట్స్ కూడా దే ఆర్ నాట్ ఏబుల్ టు బ్యాన్ బికాస్ ఆఫ్ ఐ డోంట్ నో లాట్ ఆఫ్ రీజన్స్, బట్ దే ఆర్ బ్రింగింగ్ లాట్ ఆఫ్ స్ట్రిక్ట్ రెగ్యులేటరీ మెజర్స్లో ఎవ్రీ ప్యాక్ మీద కంప్లీట్లీ అవాయిడ్ స్మోకింగ్ అనేది డెఫినెట్లీ ఉంటుంది. ఎవ్రీవేర్ దే డిస్ప్లే, ఈవెన్ ఇన్ పబ్లిక్ ప్లేసెస్ లైక్ థియేటర్స్ దే ఆర్ డిస్ప్లేయింగ్ స్టాప్ స్మోకింగ్ అండ్ దే ఆర్ షోయింగ్ ద కాన్సిక్వెన్సెస్ చూపిస్తున్నారు. బ్రెయిన్ స్ట్రోక్, క్యాన్సర్స్, హార్ట్ అటాక్స్, ఎంఫిసీమా, లంగ్ ప్రాబ్లమ్స్, ఆయాసం రావడము. సో వాట్ నాట్ ఎవ్రీ ఆర్గాన్ ఈస్ గెట్టింగ్ ఎఫెక్టెడ్. సో కంప్లీట్లీ స్టాప్ స్మోకింగ్. ఇట్ ఈస్ డేంజరస్. స్మోకింగ్ అంటే మనం స్మోకింగ్ చేయడమే కదండి, మీరు ఇప్పుడు నీ చుట్టుపక్కల వాళ్ళు కూడా అఫెక్ట్ అవుతారు. ఇఫ్ సంబడీ స్మోకింగ్, చుట్టుపక్కల వాళ్ళు ఒక 10 మంది ఉంటే వాళ్ళు 10 మంది కూడా అఫెక్ట్ అవుతారు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ సెకండ్ హ్యాండ్ స్మోక్ అంటాం. సార్ స్మోక్ చేసిన వాళ్ళకంటే ఎక్కువ పక్క వాళ్ళకే ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే ఎక్కువ అనేది లేదు కానీ ఎక్కువ అని చెప్పలేము. స్మోక్ చేసే వాళ్ళు ఎంత ఎఫెక్ట్ అవుతారో సెకండ్ హ్యాండ్ స్మోక్ అంటే పక్కన తాకుండా పీల్చుకునే వాళ్ళు కూడా అఫెక్ట్ అవుతారు. సో ఇట్ కెన్ బి సీన్ ఇన్ బోత్ ఫీమేల్స్లో కానీ మనము పెద్దవాళ్ళలో అయితే వాళ్ళకి గుండె జబ్బులు రావచ్చు, బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు, ఊపిరితిత్తుల ప్రాబ్లమ్స్ ఇవన్నీ వచ్చు. చిన్నపిల్లలలో కూడా వాళ్ళకి ఊపిరితిత్తుల ప్రాబ్లమ్స్, రికరెంట్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్స్ ఆర్ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, లో బర్త్ వెయిట్, ఇలా చాలా కారణాలు ఉండే అవకాశం. సో ఒక ఫ్యామిలీలో మీరు ఇంట్లోనే తాగుతున్నారంటే మీ వైఫ్ అఫెక్ట్ అవుతుంది, మీ పిల్లలు ఇబ్బంది అవుతారు. ఓకే, ఆల్వేస్ రిమెంబర్, ఒక సిగరెట్ తాగే మనిషి నేనేదో తాగుతున్నా నా ఆరోగ్యం పాడైపోతుంది అని అయితే ఎప్పటికీ అనుకోవద్దండి. మీ ఆరోగ్యం కూడా ఆరోగ్యమే కాబట్టి స్టాప్ చేయండి. మీ ఆరోగ్యంతో పాటు మీరు స్మోక్ చేయడం వల్ల పక్కన వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా నాశనం చేస్తున్నారు. సో పక్కన వాళ్ళు కూడా కొంచెం ఇనిషియేటివ్ తీసుకొని అలా ఎవరైనా చేసినప్పుడు వాళ్ళకి చెప్తే వాళ్ళు అట్లీస్ట్ పోయి పక్కకు పోయినా తాగేస్తారు, లేదంటే మానేయమన్నా మానేస్తారు అప్పుడు. ఓకే, సో అండ్ వీ షుడ్ ఎంకరేజ్ స్మోకర్స్. ఎవరైతే సిగరెట్స్ తాగుతున్నారో వాళ్ళకి ఇవన్నీ చెప్పి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి టు క్విట్ స్మోకింగ్. బికాస్ స్మోకింగ్ అనేది స్టాప్ చేసిన తర్వాత హార్ట్ అటాక్ రిస్క్ తగ్గనికి 10 సంవత్సరాలు పడుతుందండి. ఒక మనిషి ఇప్పుడు స్మోకింగ్ స్టాప్ చేసినా కానీ అతనికి హార్ట్ అటాక్ రిస్క్ తగ్గనికి, అంటే హీ స్మోకింగ్ మానేసినాక కూడా 10 years వరకు అతనికి హార్ట్ అటాక్ రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, దట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ స్మోకింగ్. మానేసాకే అన్ని ఇయర్స్ ఉంటే కంటిన్యూ ఉన్నప్పుడు ఎంత సిగ్నిఫికెంట్ ఉంటుందో ఆలోచించాలి అందరు కూడా. ఓకే, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఏమొస్తాయంటే మనకు సెకండ్ హ్యాండ్ స్మోక్ కాకుండా called as e-cigarettes అంటారు. Those are also dangerous. Okay. Smoking related anything like e-cigarettes, దాంట్లో నికోటిన్ ఉండదు. But still lot of studies, even in US studies also showed, even if somebody advertise that non-nicotine cigarettes ఉన్నా కానీ దాంట్లో కూడా నికోటిన్ ఉంటుంది. నికోటిన్ లేకపోయినా లాట్ ఆఫ్ డ్యామేజింగ్ ప్రోడక్ట్స్ లైక్ మెటాలిక్, టిన్, లెడ్, మెర్క్యూరీ ఇలాంటి చాలా కాంపౌండ్స్, డేంజరస్ కాంపౌండ్స్ ఉంటున్నాయి. సో ఈవెన్ ఎవ్రీథింగ్, హుక్కాస్ ఇస్ ఆల్సో డేంజరస్. E-cigarettes, hookahs, everything is dangerous. So completely avoid all those products and stay healthy. ఓకే సార్, చాలా మంది పాన్, గుట్కా ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటూనే ఉంటారు నాన్ స్టాప్ గా, ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి కూడా గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. డెఫినెట్లీ వస్తాయండి. పాన్, గుట్కా అనేది కూడా ఏముంది, పొగాకే కదా. పొగాకు పీల్చినా నమిలినా అంతా లోపలికే పోతుంది, బ్లడ్ లోకే అబ్జర్వ్ అవుతుంది. ఆ కెమికల్స్ అన్ని బ్లడ్ లోకే పోతాయి. ఫైనల్ గా బ్లడ్ లోకి వెళ్ళిన తర్వాత ప్రతి ఆర్గాన్ని ఎఫెక్ట్ చేస్తాయి. సో స్మోకింగ్ అయితే ఎంత డేంజరస్, గుట్కా, పాన్ ఇలాంటివి కూడా అదే రేంజ్లో డేంజరస్. సో దానివల్ల పర్టికులర్లీ మోర్ ఏంటంటే మౌత్ క్యాన్సర్స్, ఓరల్ క్యాన్సర్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే డైరెక్ట్లీ ఇట్ ఈస్ ఈ ఏరియాలో అఫెక్ట్ అవుతుంది కాబట్టి. బట్ బ్లడ్లో కూడా అబ్జర్వ్ అయిపోయి ఆ కాంపౌండ్స్ అన్ని ఇట్ ఈస్ ఆల్సో కాజ్ హార్ట్ అటాక్స్ అండ్ బ్రెయిన్ స్ట్రోక్స్. సో దట్ ఆల్సో టూ డేంజరస్. కంప్లీట్లీ అవాయిడ్ ఆల్ దీస్ థింగ్స్. సార్, కార్డియాటిక్ అరెస్ట్ అంటూ ఉంటారు. హార్ట్ అటాక్ కి దానికి మధ్య డిఫరెన్స్ ఏమైనా ఉందా సార్? రెండు ఒకటేనా? రెండు డిఫరెంట్ అండి. ఓకే, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. హార్ట్ అటాక్ అంటే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. అంటే మన గుండె రక్తనాళాలలో బ్లాక్స్ వస్తే ఆ బ్లాక్ వల్ల బ్లడ్ సప్లై సడన్ గా ఆగిపోయి హార్ట్ మజిల్ అనేది సడన్ గా వీక్ అవుతుంది. దాన్ని హార్ట్ అటాక్ అంటాం. ఓకే, కార్డియాక్ అరెస్ట్ అంటే గుండె కొట్టుకునేది సడన్ గా ఆగిపోవడం.
అంటే ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు గుండె కొట్టుకుంటుంది, అవును. బట్ సమ్ పార్ట్ ఆఫ్ ద ఏ పార్ట్ కి బ్లడ్ వెజల్ అఫెక్ట్ అయ్యి బ్లడ్ సప్లై తగ్గిందో ఆ పార్ట్ అనేది పనిచేయదు, రెస్ట్ ఆఫ్ ద గుండె కొట్టుకుంటుంది. ఓకే. బట్ హార్ట్ అటాక్ లో కూడా ఇలా జరగడం వల్ల సడన్ గా గుండె ఆగిపోయే ప్రమాదం అనేది ఉంటుంది. బట్ సడన్ కార్డియాక్ అరెస్ట్ అంటే సడన్ గా దెర్ ఆర్ లాట్ ఆఫ్ రీజన్స్. సడన్ గా గుండె ఆగిపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. ఏంటి? సడన్ గా గుండె అనేది కొట్టుకోవడం ఆగిపోతుంది, సో దాన్ని సడన్ కార్డియాక్ అరెస్ట్ అంటాం. సో వన్ ఆఫ్ ద రీజన్స్ హార్ట్ అటాక్ ఒకటి కారణము. దెన్ ఎలక్ట్రికల్ అబ్నార్మాలిటీస్ అంటాం, అరిథ్మియాస్ అంటాం, హై హార్ట్ రేట్ అబ్నార్మాలిటీస్. అలా హై హార్ట్ రేట్ ఉన్నప్పుడు గుండె ఇప్పుడు నార్మల్గా మన గుండె 60 నుంచి 90 వరకు ఇలా కొట్టుకుంటుంది. ఓకే, ఇప్పుడు సడన్గా 200-250 గుండె నిమిషానికి కొట్టుకుంది అనుకోండి, మీకు కదులుతున్నట్టు తెలుస్తుందా? జస్ట్ ఫింగర్స్ మూమెంట్స్ తెలుస్తున్నాయి, బట్ ఇలా కొట్టుకుంటేనే కదా బ్లడ్ అంది. ఇలా కొట్టుకున్నప్పుడు ఏమవుతుంది, బ్లడ్ అందదు. సో ఇట్ లుక్స్ లైక్ హార్ట్ హ్యాస్ బీన్ స్టాప్డ్. సో కార్డియాక్ అరెస్ట్. ఓకే, దెన్ ఇన్ఫెక్షన్స్, కార్డియోమయోపతీస్ అంటాం. సో జెనెటిక్ ఉంటాయి చాలా కూడా కొన్ని. ఓకే, లైక్ హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి, అరిథ్మిక్ కార్డియోమయోపతీస్ ఉంటాయి. కొన్ని ఛానలోపతీస్ అంటాం, అంటే మన బేసిక్ మాలిక్యులర్ లెవెల్లో కొన్ని ఛానల్స్ ఉంటాయి మన ఫంక్షన్స్ కానీ. సో లాంగ్ క్యూటీ సిండ్రోమ్, షార్ట్ క్యూటీ సిండ్రోమ్, బ్రుగడా సిండ్రోమ్, ఇట్లా లాట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి అన్నమాట. ఈవెన్ లైక్ డ్రగ్ అబ్యూస్ విల్ కాజ్ సడన్ హార్ట్ అటాక్స్, సడన్ కార్డియాక్ అరెస్ట్, ఎక్సెసివ్ ఆల్కహాల్ కాజ్ సడన్ కార్డియాక్ అరెస్ట్. సో ఇలా చాలా కారణాలు ఉంటాయి సడన్ కార్డియాక్ అరెస్ట్ కావడానికి. సో హార్ట్ అటాక్ అనేది బ్లడ్ సప్లై తగ్గిపోవడం వల్ల వచ్చేదాన్ని హార్ట్ అటాక్ అంటాం. కార్డియాక్ అరెస్ట్ అనేది సడన్ గా గుండె ఆగిపోతుంది అంతే. ఆ గుండె ఆగిపోయినప్పుడు ఎవరైనా చేయగలిగేదంటే సిపిఆర్ చేయాలి. అది ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. ఎందుకంటే సంబడి మీకు ఆ సిపిఆర్ అనేది తెలిస్తే అట్లీస్ట్ మీరు మనం అంటే త్రూఅవుట్ యువర్ లైఫ్ స్పాన్ యూ కెన్ సేవ్ వన్ లైఫ్. అది కంపల్సరీ ఎవ్రీబడి, అంటే చదువులేని వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. అది ఇట్స్ నాట్ ఏ బిగ్ సైన్స్ కానీ నాలెడ్జ్ కానీ ఏం లేదు. అదేంటి జస్ట్ నీడ్ ఏ సింపుల్ ట్రైనింగ్. ఎవ్రీబడి ఆ ట్రైనింగ్ ని కూడా తీసుకోవచ్చు. లాట్ ఆఫ్ ఆన్లైన్ ప్రోగ్రామ్స్, హాస్పిటల్స్ ఆర్ ఆఫరింగ్ సిపిఆర్ ప్రోగ్రామ్స్. సిపిఆర్ ట్రైనింగ్ అనేది తీసుకుంటే అంటే అట్లీస్ట్ మనకు ఛాన్స్ దొరికినప్పుడు అవసరంలో ఉన్న వాళ్ళకి మనము ఆ సిపిఆర్ ఇచ్చి కాపాడగలిగే వాళ్ళం అవుతాం అనమాట.